హై ఫ్రెండ్స్ అందరికీ ఫర్ ద ఫస్ట్ టైం కోవిడ్లో సినిమా టికెట్ బుక్ చేసుకుని సినిమాకి అయితే వెళ్తున్నా. 5 టికెట్లు బుక్ చేసుకున్నాము. కరెక్ట్గా 22:45 అంటే 10 గంటల 45 నిమిషాలకి సినిమా. కానీ టైం వచ్చేసి 11 అయిపోతుంది కరెక్ట్గా. సో ఒక 10 నిమిషాలు లేట్ అయిపోయింది. నాకు డ్యూటీలో ఉండబట్టి నాకు టైం కుదరలేదనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఖచ్చితంగా కుదురుతుందా, మనం లోపలికి ఎంటర్ చేస్తాడా లేదా అనేది తెలియదు. సో వెళ్తున్నా. ఇక్కడ నుంచి ఒక 10 నిమిషాలు టైం పట్టుద్ది. ఆడ పార్కింగ్ కూడా దొరకదు సరిగా. నాకు కోవిడ్ ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఆల్మోస్ట్ టైమింగ్స్ అనేటివి ఉండవు. ఇలా ఉంటుంది టెన్షన్, భయంకరమైన టెన్షన్తో ఉండా. ద ఫస్ట్ టైం కోవిడ్లో సినిమాకి వెళ్తా మనం టైంకి వెళ్ళలేకపోతే అదొక బాధ. 3:30 దినార్ టికెట్. 3:30 దినార్ అంటే మన ఇండియన్ రూపీస్లో దగ్గర 1000 రూపాయలు. 1000 రూపాయలు ఖర్చు అండ్ సినిమా చూడలేము, అదొక టెన్షను. మళ్ళీ ఇప్పుడు 1:30 కరెక్ట్గా సినిమా అయిపోయే టయానికి నాకు మళ్ళీ డ్యూటీ ఉంది, ఎయిర్పోర్ట్ డ్యూటీ అనమాట. ఎయిర్పోర్ట్కి తీసుకొని పోయి మా సార్ వాళ్ళని వదిలిపెట్టాలి. సో ఇదొక టెన్షను, అదొక టెన్షను. సినిమాకి వెళ్ళేటప్పుడు ఎంట్రీ సీను చూడలేకపోతున్నా, లాస్ట్ క్లైమాక్స్ సీను చూడలేకపోతున్నా. అదొక బాధ అయిపోతుంది. సో ఖచ్చితంగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి. నేను ఫస్ట్ టైం కోవిడ్లో ఇలా టికెట్ బుక్ చేసుకొని పోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంతవరకు వెళ్ళాలా. పుష్ప 2కి వెళ్దాం అనుకున్నా అండ్ దేవరా సినిమాకి కూడా వెళ్దాం అనుకున్నా. సో రెండింటికి వెళ్ళలేకపోయినా టైమింగ్స్ అనేవి సెట్ అవ్వవు అనమాట. మనము టైమింగ్ తెలియకుండా టికెట్ బుక్ చేసేసుకుంటాము. ఆ తర్వాత వీళ్ళు ఏ టైంలో పిలుస్తారో తెలియదు. సో ఏ టైంలో పిలిస్తే ఆ టైంలో మనం డ్యూటీకి వచ్చేయాలి. కాబట్టి ఈ టైం దాకా నాకు డ్యూటీ ఉంటుందని నేను అనుకోలే. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఈరోజు బేస్తవారం కదా, ఖచ్చితంగా వీళ్ళు చేపిస్తారు, అది 90% పక్కా. సో ఇక్కడ కోవిడ్లో డ్రైవర్లకి, ఇంట్లో పనిచేసే డ్రైవర్లకి యాక్చువల్గా టైమింగ్స్ అనేటివి ఉండవు. ఏ టైంలో ఫోన్ చేస్తే ఆ టైంలో వెళ్ళిపోవాలి. ఫుల్గా ఎంజాయ్ చేయాలి, సినిమాలకు వెళ్ళాలి అనే ఆలోచనలు ఏం పెట్టుకోండ్రు, ఎందుకంటే అవి జరగవు కాబట్టి. నాకు టెన్షన్గా ఉన్నది. టైం 11:03. మొత్తానికి ఓజోన్ సినిమాస్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసిన కైతాను. లోపలికి ఎంటర్ అవ్వాలా. లోపలికి పంపిస్తాడో పంపిడో భయమే వస్తుంది. లోపలికి ఎంటర్ అవుతున్నా. సినిమా గోల్కి మెరుపు ఎక్కువ, బియ్యం మెరుస్తున్నాయి భీమరావు. మా వాళ్ళ మీద గుండా సెట్ పెట్టావు. ఒక్క కలెక్టర్ గా నీకు అధికారం ఉంది, కానీ మినిస్టర్ గా దాన్ని రివోక్ చేసే హక్కు నాకు. నన్నే రాసిమని అడుగుతున్నావా నువ్వు? నేను మీ వాళ్ళ మీద అఫీషియల్ గానే పెట్టినా, మీరు అఫీషియల్ గానే ఆర్డర్ ఇవ్వాలి. రిటర్న్ ఇవ్వండి. అర్థం అయిందిరా? అయ్యిందా? అయితే రాసివరా. లాస్ట్ క్లైమాక్స్ టైం వచ్చేసి 1:30 అవుతుంది. నాకు మళ్ళీ డ్యూటీ ఉన్నది, అందుకని చెప్పేసి వెళ్తున్నా. శివ, టుడే వీఆర్ గోయింగ్ టు ఎయిర్పోర్ట్ ఎట్ 1:30 ఆఫ్టర్ మిడ్నైట్. 1:53 2 అవుతుంది టైము. మీరు డ్యూటీ ఉంది అందుకని చెప్పేసి వచ్చేసినానంటే మీరు మళ్ళీ నమ్మరు. సో నైట్ 1 గంటకి డ్యూటీ, ఎయిర్పోర్ట్ డ్యూటీ అనమాట. బ్యాగులు తీసుకుని బండిలో పెడుతున్నా. ఈసారి మా సార్ వాళ్ళు జపాన్ అయితే వెళ్తున్నారు అనమాట. డ్యూటీలు ఉండవు, ఏముండవు, వీడు ఊరికే చెప్తా ఉంటాడు. ఏ టైంలో అంటే ఆ టైంలో ఎందుకు ఫోన్ చేస్తారని చెప్పేసి మీరు అనుకోవచ్చు. టైమింగ్స్ అనేటివి ఉండవు. ఇప్పుడు టైం వచ్చేసి 2 మిడ్నైట్. కానీ నాకు సినిమాకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారులే, అందుకని చెప్పేసి ఇంక సినిమాకి వెళ్ళి ఆ నుంచి అట్లా చూసుకొని ఇది వచ్చానమాట. కొంతమందికి అట్లాంటి పర్మిషన్లు ఇవ్వరు కాబట్టి కొంచెం బాధేస్తుంది. నాకైతే పర్మిషన్ ఇచ్చారు అండ్ ఈ డ్యూటీ ఉంటుంది. డ్యూటీ అయిప్ చేసుకుని పోయి పడుకునేస్తా. సో అదనమాట. మిడ్నైట్ కూడా డ్యూటీ ఉంటాయి. సింపతి అయితే కాదు, ఉన్నదే చెప్తున్నా. వీడియోస్లో కూడా ఉన్నదే చెప్తా, ఉన్నదే చేస్తా. నాకైతే బీభత్సంగా నచ్చింది సినిమా. వచ్చేసి కొన్ని గూజుమ్స్ వచ్చే సీన్స్ ఉన్నాయన్నమాట. సూపర్ ఉంటుంది సినిమా. హాల్లో చూస్తేనే ఆ బీజిఎమ్, ఆ మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంటుంది. సో ఒకసారి సినిమా హాల్కి వెళ్ళి చూడండి,
బాగుంటుంది. సినిమా హాల్ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు కువైట్లో ద బెస్ట్ అనిపించింది అబ్బా. అయితే పెద్ద హాల్స్ ఉండవు, చిన్న చిన్న స్క్రీన్సే చాలా ఉంటాయన్నమాట. కైతాన్ ఓజోన్ సినిమాస్లోనే ఒక 2-3 స్క్రీన్లు ఆడాయి అనమాట. సో ఒక్కొక్క స్క్రీన్లో వచ్చేసి 100 మంది నుంచి 150 మంది కూర్చునేదానికి ఉంటుంది. ఎంట్రీ సీను లేను, లాస్ట్ క్లైమాక్స్ సీను లేను. దానివల్ల నాకు సినిమా మొత్తం క్లియర్గా అర్థం కాలే. సినిమా ఎండ్ వరకు, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసిన వాళ్ళు సినిమా ఎలా ఉందో పక్కా కామెంట్ చేయండి. యాక్చువల్గా నేను దేవరా సినిమాకి వెళ్దాం అనుకున్నా, వెళ్ళలేకపోయినా. ఇదే మా డ్యూటీలో ఉండేసరికి వెళ్ళలేకపోయినా. సో ఆ తర్వాత పుష్ప 2కి వెళ్దాం అనుకున్నా, ఇదే మా డ్యూటీలో ఉండేసరికి దానికి వెళ్ళలేకపోయినా. వాళ్ళ మదర్ దగ్గర సెంటిమెంట్ కూడా, అతని యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్, అసలు మామూలుగా లేదు. ఖచ్చితంగా సినిమా హాల్లో చూస్తే కొంచెం ఆ బీజిఎంకి అండ్ ఆ మ్యూజిక్కి సూపర్ అనిపిస్తుంది. ఒకసారి చూడండి, నాకైతే నచ్చిందబ్బా. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా చూసిన వాళ్ళు సినిమా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా బాయ్, జై హింద్.